ఈ 2 దినాలు మీతో పాటు కలిసి సహవాసం చేయటానికి దైవజనులు, పెద్దలు, ప్రియులు వెంకటరత్నమన్న గారితో పాటు కలిసి పని చేయటానికి దేవుని సేవకులు ప్రకాష్ రాజు గారితో పాటు కలిసి వేదికను పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రేమించి ఆహ్వానించిన స్థానిక సంఘానికి, దైవ సేవకులకు, బాధ్యత కలిగిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మమ్మను ప్రేమించి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన కుటుంబానికి, ఆహారాన్ని పెట్టి సత్కార్యాన్ని చూపిన ప్రియుల కుటుంబాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రాత్రి కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి మళ్ళీ ప్రకాశం జిల్లా నందనమారెల్ల రేపు ఎల్లుండి 2 రోజులు సభల కొరకై ప్రార్థన చేయండి. మా ప్రయాణాన్ని కొరకై ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కొరకై ప్రార్థన చేయండి. చెప్పకూడదు అనుకున్నాను కానీ మీరు అపార్థం చేసుకుని ఒక అనౌన్స్మెంట్ మాత్రం చేస్తాను. నా పర్సనల్ అనౌన్స్మెంట్. ప్రార్థన చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఒకటే ఇది అనౌన్స్మెంట్, మిగతా వాళ్ళు మీరు వినక్కర్లేదు. ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక ఇంటిని కట్టుకోవడానికి ప్రయత్నాన్ని ప్రారంభించాను. దాదాపు 50 ఏళ్ళు ఉన్న పాత ఇల్లు ఒకటి, దాన్ని పడదోసి అదే స్థలంలో ఇంకొక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాను. దయచేసి నా కొరకై, ముఖ్యంగా గృహ నిర్మాణం కొరకై కేవలం ప్రార్థన చేయండి. దట్స్ ఇట్. మీ ప్రార్థన సహాయాన్ని మాత్రమే కోరుతున్నాను. చాలా అంటే నాకు తాహతుకు మించింది. జస్ట్ మీ ప్రేయర్లో మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామమున ప్రేమతో మనవి చేస్తున్నాను. అన్ని చోట్ల అన్ని సభల్లో చెప్పను, కానీ మీరు కాబట్టి చెప్తున్నాను. అది మేరికపొడి కాబట్టి చెప్తున్నాను. ఇంకా బయట ఎక్కడేమి నేనేమి అనౌన్స్మెంట్ చేయను, ప్రార్థన సహాయాన్ని కూడా కోరను. కానీ మీకు మాత్రమే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీ సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా నా ఇంటి నిర్మాణం విషయమై ప్రార్థన చేయాలని ప్రభునామమున ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. ఆ మాట ఒకటి మనసులో పెట్టుకోండి. అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. ప్రార్థన చేద్దాం. అమ్మ మాట్లాడదు, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరికొన్ని నిమిషాలు మీ పాద సన్నిధిలో అత్యల్పుడైన మీ దాసుడు నిలిచి ఉండగా కృప చూపండి. మీ దాసునితో మీరున్నండి, ఆత్మ నడిపింపునివ్వండి.
మీ ప్రియ కుమారుడు అత్యధికంగా హెచ్చించబడటానికి సహాయం చేయండి. సంఘానికి క్షేమాన్ని కలుగు చేయండి. దీవెనకరంగా ముందున్న సమయాన్ని మాకు చేయమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున వినయమనస్తో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిన్న ఉదయకాలం నుండి యోబు గ్రంథంలో నుండి కొన్ని సంగతులు ఆలోచన చేస్తూ వస్తున్నా. యోబు గ్రంథ పరిచయ వర్తమానం జ్ఞాపకం ఉంది కదా. మన శ్రమానుభవము దగ్గర మన యుద్ధకాలంలో దీని వెనుక మన వెనుక పనిచేసే తెర వెనుక కొన్ని పాత్రలు ఉన్నాయని వారిని గురించి మనం నిన్న ఉదయకాలం ఆలోచన చేశాం. నిర్లక్ష్యంగా అమ్మా వాళ్ళు కూర్చుంటారు, మీరు ఇటువైపు చూడండి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మాదిరి మీరు వాళ్ళకి దారి చూపించాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు కూర్చుంటారు, మీరు మౌనంగా ఇటువైపు చూడండి. రైట్. అపవాది యొక్క ప్రయత్నాన్ని మనం చూసాం. చురుకుగా పనిచేస్తున్నాడు అతను. మన ఆర్థిక స్థితిని, మన ఆత్మీయ స్థితిని, మన కుటుంబాలపై, మన సాక్ష్యంపై, సంఘాలపై, సంబంధాలపై అపవాది దాడి కొనసాగుతుంది అన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. కానీ దేవుని సార్వభౌమత్వములో దేవుని కాపుదల కూడా మనకు ఉందని జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రియ ప్రభు యొక్క ఉత్తరవాదత్వం ఉంది అని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నిన్నటి దినాన శ్రమ పెట్టబడిన వ్యక్తి ఒక నేరము చేసిన వాడు కాదు, బాధను అనుభవిస్తున్న, నొప్పిని అనుభవిస్తున్న వ్యక్తి భక్తిహీనుడు కాదు. దేవునితో నమ్మకమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ, కుటుంబానికి ఒక మంచి తండ్రి అయినప్పటికీ, ధనము పట్ల చాలా నమ్మకమైన వాడు అయినప్పటికీ శ్రమల గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చిందని నిన్న మధ్యాహ్నం ఆలోచన చేశాం. ఉదయకాలం వర్తమానం గుర్తుంది కదా. శ్రమను ఎవరెవరు ఏ దృక్పథముతో చూస్తారో జ్ఞాపకం చేసుకున్నాం. శత్రువు మన శ్రమను ఎలా చూస్తాడు? శత్రువు మన శ్రమను ఎలా చూస్తాడు చెప్పండి? ఎవరైనా ఒక్కరు చెప్పండి, ఒక్క మాట. శత్రువు దృక్పథములో శ్రమ ఎలా చెప్పండి, ఎలా చూస్తాడు? ఒక్కరు మర్చిపోయారు అప్పుడే. ఒక్క చోట నుండి చిన్న స్వరం. ఎలా చూస్తాడు? అపవాది మన శ్రమ ద్వారా ఏమి పొందాలని ఆశిస్తాడు చెప్పండి? శత్రువు శ్రమను ఏ దృక్పథంతో చూస్తాడు అంటున్నాను, ఏ దృష్టితో చూస్తాడు? ఒకవేళ శ్రమను బట్టి నీ నామమును దూషించి ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్తాడు అని అంటే, శ్రమ దేవునికి మనకు మధ్య సంబంధాన్ని దూరము చేసే విధంగా శ్రమను చూస్తాడని జ్ఞాపకం చేసుకున్నాం. స్నేహితులైన వారు, లౌకికవాదులు, లోకంలో ఉన్నవాళ్ళు, సహోదరులైన వారు కూడా శ్రమను ఎలా చూస్తారు? మన పాపమే కారణం, లేదా మనం అధిక దోషము చేసిన కారణాన కాబోలు, లేకపోతే భక్తిని మనం విడిచిన కారణాన కాబోలు ఆ వ్యక్తి శ్రమ పెట్టబడుతున్నాడని లోకం అంటది. అది ఆ మాట గుర్తుంది కదా. పరలోకమేమో యథార్థవర్ధనుడు అంటది, యథార్థవంతుడు అంటది. కానీ మనుషులేమన్నారు? నువ్వు యథార్థవంతుడు అయిన యెడల నీకెందుకు ఇది సంభవించింది అని అన్నారు. ఎవరు? స్నేహితులే. నమ్మండి, ప్రజలను మెప్పించాలనే మనము చేసే ప్రయత్నాలు ఎప్పటికైనా నిష్ఫలమవుతాయి. మనల్ని గుర్చిన లెక్కలు మన చుట్టూ ఉన్న వారికి వేరుగా ఉంటాయి. వాళ్ళు వేరే కొలతతో కొలుస్తుంటారు మనల్ని. కానీ పరలోకము దృష్టిలో మనం యథార్థవంతులమైతే చాలు.
ఎలీఫజు ఏమన్నా, బిల్దదు ఏమన్నా, జోఫరు ఏమన్నా మనం పెద్దగా ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. దేవుడే వారిని ఒక దినాన గద్దిస్తాడు. నా పట్ల కూడా ఉంటుంది, నా పట్ల కూడా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. నా విషయంలో మీ పట్ల మిగిలిన వారికి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇతను ఇలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు, వాళ్ళు మనల్ని ఇలాంటి వాడు అలాంటి వాడు అని ఎన్నైనా మనసులో అనుకోనివ్వండి. కానీ పరలోకం మనల్ని ఏమంటుంది అన్నదే మనకు ప్రధానమైన సంగతి. పరలోకమేమో యోబును యథార్థవంతుడంది, వీళ్ళంతా చుట్టుముట్టి ఏమన్నారు, నీవు పాపము చేశావు, నువ్వు అధిక దోషం చేశావు అని అన్నారు. నిజాలు అవన్నీ కాదు. కాబట్టి రాంగ్ థియాలజీ, చెడ్డ వేదాంతం లోకంలో ఉంది, దాన్ని పట్టించుకోకండి. మూడవది, ఒక భక్తుడు శ్రమను ఎలా చూస్తాడు? నిరుత్సాహం నుండి నిరీక్షణలోనికి, నిరీక్షణలో నుండి విశ్వాసములోనికి, విశ్వాసములో నుండి పట్టు వదలని నమ్మకమైన భక్తి వైపు నడిపించబడ్డాడు. శ్రమలు మనల్ని రాటుదేల్చాలి. ఎవరో ఒక ఆయన అన్నాడు, శ్రమలు ఆధ్యాత్మిక జీవితానికి ఎరువులు అని. శ్రమలు సిరులు అన్నాడు ఇంకొక ఆయన. శ్రమలు మనల్ని మరింత లోపలికి పాతుకుపోయేలా చేయాలి, కానీ మనం పారిపోయేలా కాకూడదు అని జ్ఞాపకం చేసుకున్నాం. వర్తమానాన్ని ఇలాగే ముగిస్తే దీనికి అర్థం ఉండదు. కాబట్టి యోబు గ్రంథం 38వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు యోబు ఎవరి చేతిలో ఉన్నాడని విన్నాం. ఫస్ట్ డే దేవుని చేతిలో ఉన్నాడు. దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు వినండి, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రివర్సల్స్. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రివర్సల్. రివర్సల్ అంటే ఏంటి చెప్పండి? ఆయన ప్రతి దాన్ని మళ్ళీ ఏం చేయగలడు? పునరుద్ధరించగలడు. కోల్పోయిన వాటిని తిరిగి దయచేయగలడు. గాడ్ ఆఫ్ రెస్టోరేషన్, గాడ్ ఆఫ్ రివర్సల్. దేనినైనా సరే ఆయన తిరిగి తిప్పేయగలడు. ఇలా తిరిగిపోయిన వాడిని తిరిగి ఇలా తిప్పేయగలడు. యోబును తిరిగి తిప్పేశాడు. అన్నీ కోల్పోయిన వాడికి తిరిగి అన్నీ ఇచ్చాడు. అందరికీ ఇలా జరుగుతుందని అనుకోకండి సుమా. యోబుకి ఏం చేశాడో మళ్ళీ అదే చేస్తాడని అందరూ అనుకోకండి. ఒక డౌట్ అడిగాడు ఒక ఆయన మొన్న వర్తమానం అయిన తర్వాత మా దగ్గర. కాదన్నా, యోబుకు మళ్ళీ పిల్లలు ఎట్లా పుట్టారన్నా అన్నాడు. భార్య ఉంది కదా, పిల్లలు ఎట్లా పుట్టారంటే 90 ఏండ్ల అబ్రహాముకు శారాకు పిల్లలు ఇవ్వగలిగినప్పుడు యోబుకి ఇవ్వలేడు ఆయన. ఎలిజబెత్ గర్భవతి కాగలిగినప్పుడు, అసలు మరియా గర్భవతి కాగలిగినప్పుడు ఆయనకు అసాధ్యమైనవి ఏమున్నాయి? ఎట్లా పుట్టారన్నా అంటే భార్య ఉంది కదా, ఆయన మరలా కుమారులను కుమార్తెలను దయచేశాడు. గాడ్ ఆఫ్ రివర్సల్స్. అమ్మా అయ్యా, ఆయన కోల్పోయిన వాటిని తిరిగి అనుగ్రహించేవాడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ రివర్సల్. శ్రమకు ఒక కాలం ఉంది, శ్రమకు ఒక కాలం ఉంది. ఆయన మౌనానికి కూడా ఒక కాల పరిమితి ఉంది. ఎంతో కాలమైన మౌనంగా ఉండడు, ఎంతో కాలమైన మనల్ని శ్రమల గుండా తీసుకెళ్ళడు. శ్రమలకు ఒక హద్దు ఉంది, బాధకు ఒక హద్దు గీత ఒకటి పెట్టాడు ఆయన. అప్పటి వరకు ఏముంటుంది? శ్రమే ఉంటుంది. ఒక చిన్న మాట మనం చదువుకొని వద్దాం రండి. యోహాను సువార్తలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, మనకు బాగా తెలిసిన వచన భాగం. అంటే దేవుని కాలాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుడు ఒక మనుష్యుడు ఉండెను. ఎన్ని ఏండ్ల నుండి? 38 ఏండ్ల నుండి. ఇప్పుడు చెప్పండి, పైన చూడండి ఒక మాట, 5వ వచనం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. అటు తర్వాత అంటే మామ ఇటువైపు ఒకసారి. అటు తర్వాత అంటే ముందేమో జరిగాయి. 4వ అధ్యాయంలో ఏముంది చెప్పాలి? 4వ అధ్యాయంలో ఏముంది? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో సంభాషించాడు. 3వ అధ్యాయంలో ఏముంది? నికోదేముతో సంభాషించాడు. అంతే. అనుమానం ఏముంది? 2వ అధ్యాయంలో ఏముంది? కానా అద్భుతం జరిగింది. ఇప్పుడు వినండి, నేనేమంటానంటే మామ వినాలి, ఇలా ఆలోచన చేయండి. దేవుడు నేరుగా 5వ అధ్యాయంలోని సంఘటన 2వ అధ్యాయంలో చేయలేడా?
మొదటి సూచక క్రియ ఈ 38 ఏండ్ల నుండి ఎవరూ లేక అక్కడ గట్టున పడి ఉన్న వ్యాధిగ్రస్తుని బాగు చేయలేడా? చేయగలడు. కానీ చేశాడా? చేయలేదు. ఎప్పుడు చేశాడు? అటు తరువాత అంటే ఏమి? కానా అద్భుతం జరగాలి, 3వ అధ్యాయంలో నికోదేముతో సంభాషించాలి, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో సంభాషించాలి, 4వ అధ్యాయంలోనే ప్రధాని కుమారుణ్ణి బాగు చేయాలి. ఆ తరువాత ఎవరు బాగవుతాడు? దట్ ఈస్ గాడ్స్ పర్ఫెక్ట్ టైం. ఇది దేవుని కాలక్రమ పట్టిక. వింటున్నారా? దేవుని కాలక్రమ పట్టిక ఆ ప్రకారము మాత్రమే ఆయన పనిచేస్తాడు. నెలల తరబడి నేను ఆయాసముతో నా దినములను గడపవలసి వచ్చును. ఎక్కడన్నాడు? 7వ అధ్యాయం 3వ వచనం. ఎంతకాలం శ్రమ? 37వ అధ్యాయం వరకు ఉంటుంది. అర్థమైందా? లేదు ప్రభువా, నాకు 33వ అధ్యాయంలో విడుదల కావాలంటే దొరకదు. 31లో నన్ను విడిపించు ప్రభు అంటే కూడా ఇవ్వడు. 19లోనే విడిపించు ప్రభు అంటే కూడా ఇవ్వడు. ఎప్పటికి రావాలి? 37వ అధ్యాయం వరకు రావాలి. అటు తరువాత అతని వయసు ఎంత వయసులో బాగా అయ్యాడు? అతను 38 ఏండ్ల వయసులో. మీరు కావలసి చూడండి, 38 ఏండ్ల నుండి అనుంది అక్కడ. 38 ఏండ్ల నుండి అనుంది. ఇప్పుడు ఎన్ని ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తులు అతను? 38 ఏండ్ల నుండి. ఈ 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడైన వాడు ఎప్పుడు విడుదల పొందుతాడు? చెప్పాలి. 38 ఏండ్ల తరువాత. అంతవరకు ఇతన్ని ముట్టడు, బాగు చేయడు. ఎందుకు ప్రభువా అంటే దట్ ఈస్ గాడ్స్ సావరినిటీ. అది దేవుని సార్వభౌమ అధికారం. ఆయన సార్వభౌమ అధికారం చొప్పున, ఆయన కాలక్రమ పట్టిక చొప్పున ఆయన పనిచేస్తాడు. యోబును ఇక్కడే పునరుద్ధరించాలి అంతే. అది దేవుని ప్రణాళిక, అది దేవుని సమయం. అమ్మా అయ్యా, శ్రమలో ఉన్నారా? బాధ ఉందా? నొప్పి చాలా కాలంగా కొనసాగుతుందా? ఓర్చుకోలేనంత వేదన అంతరంగంలో ఉందా? ఇంకెప్పుడు ప్రభువా అనే ప్రశ్న మీ అంతరంగంలో ఉందా? దేవుడు తన కాలము వరకు నువ్వు ఏడ్చినా అరిచినా ఏముండదు. ఆయన సమయంలో, ఆయన కాలంలో ఆయన తప్పక పనిచేస్తాడు, విడిపిస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. కోల్పోయినవన్నీ ఆయన కాలంలోనే ఇచ్చాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రివర్సల్. ఆయన కోల్పోయిన వాటిని తిరిగి పునరుద్ధరించే దేవుడు. రైట్. ఏమి పునరుద్ధరించబడ్డాయో త్వరగా ఒక 2-3 విషయాలు లేఖనాల్లో నుండి ఆలోచించేద్దాం. దయచేసి రండి. ఎప్పుడు చేస్తాడు ఆయన? ఆయన కాలంలోనే. అటు తరువాత 38 ఏండ్ల వరకు నీకు ఒక టైం ఉంది. అంతవరకు తప్పదమ్మా, అంతవరకు తప్పదు. యోబు ఎలా ఉన్నాడు అలాగే ఉందాం. దేవుడు తప్పకుండా తన కార్యాన్ని జరిగిస్తాడు. ఓకే, రైట్. 42వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. 42వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, నేను నిన్ను కనులారా నిన్ను చూచుచున్నాను. నేను కనులారా నిన్ను చూచుచున్నాను. నెంబర్ 1, యోబు రెస్టోరేషన్లో, యోబు పునరుద్ధరణలో గతములో కంటే శ్రేష్టమైన అనుభవానికి వచ్చాడనడానికి ఇది మొదటి రుజువు. నెంబర్ 1, మొదటి విషయం ఏంటంటే యోబు దేవునిని రుచి చూచాడు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశాడు? విన్నాడు. ఇప్పుడు కనులారా చూశాడు. అంటే ఏం చేశాడు? టేస్ట్ చేశాడు, దేవునిని రుచి చూచాడు. అమ్మా అయ్యా వినండి, నెలల తరబడి గడచిన ఆయాసముతో కూడిన కాలం యోబుకు ఒక శ్రేష్టమైన అనుభూతిని కలిగించింది. ఏంట అనుభూతి అంటే టేస్ట్ చేశాడు. ఎవరిని? దేవుణ్ణి. మీకు అర్థమవుతుందా? వినండి. తేనెను గూర్చి వినాలి. తేనెను గూర్చి 10 ప్రసంగాలు చేసేదానికంటే, వింటున్నారా? తేనెను గూర్చి 10 ప్రసంగాలు, ఎంత తీయనైందో అని 10 ప్రసంగాలు చేసేదానికంటే ఒక చుక్క తేనె మనకేమిస్తుంది? 10 ప్రసంగాల కంటే శ్రేష్టమైన
అనుభవాన్ని ఇస్తుంది. వినటం కాదు. ఇప్పుడు ఏం చేశాడు? చూశాడు, రుచి చూశాడు. శ్రమల అంతం, బాధల తరువాత, వేదనల అనంతరం మనకు దొరికే అత్యున్నతమైన మొట్టమొదటి భాగ్యం ఏంటంటే, ఏం చేస్తాం చెప్పండి? వీ కెన్ ఎక్స్పీరియన్స్ అవర్ గాడ్. మన దేవునిని మనము అనుభూతి చెందుతాం, మన దేవుని మనము అనుభవిస్తాం, మన దేవుని మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. శ్రమల అనంతరము దొరికే గొప్ప భాగ్యం అదే. యోబు పబ్లిక్ స్టేట్మెంట్ ఇది. ఇంతవరకు విన్నాను ప్రభువా, ఇప్పుడు చూస్తున్నాను, నా కన్నులారా నిన్ను చూస్తున్నాను. నేను విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. మనకు బాగా తెలిసిన వచన భాగాలే, నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. 42వ అధ్యాయంలో, క్షమించండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తనలో 8వ వచనంలో ఏమని చెప్పండి? తక్కువని చెప్పారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటుని. ఒక చిన్న ప్రశ్న వేసి ముందుకెళ్తాను. ప్రభువును గురించి మనము విన్నది అధికమా, ప్రభువును గురించి రుచి చూచింది అధికమా? ప్రభువును గురించిన వినికిడిని గురించిన జ్ఞానమా మనది, ప్రభువును గురించి రుచి చూచిన అనుభవమా మనది? ఒకసారి ఆలోచించేయండి. చాలా అతిశయిస్తాం మనం, మనకు బలి తెలుసని. విన్న వాటితో విపరీతంగా ఉబ్బిపోయే వాళ్ళు ఉన్నారు. విని విని ఉబ్బిపోయేవాళ్ళు నా మాదిరి. అంటే ఉబ్బిపోవడం అంటే ఇట్లాగా విని విని ఉబ్బిపోయేవారు చాలామంది ఉంటారు. విపరీతమైన జ్ఞానం ఉందని ఆలోచన. పిల్లరా, ఆయనను అనుభూతి చెందుదాం, ఆయనను అనుభవిద్దాం, ఆయనను టేస్ట్ చేద్దాం. ప్రయత్నం చేయండి. శ్రమల ఆవల, శ్రమల అనంతరం యోబు పొందిన మొట్టమొదటి ప్రయోజనం ఏంటి చెప్పండి? ఈ రివర్సల్స్లో, ఈ రెస్టరేషన్లో మునుపటి కంటే ఎక్కువ ఇప్పుడు పొందింది ఏంటి చెప్పండి? రుచి చూశాడు, అనుభూతి చెందాడు. నేటి క్రైస్తవ్యానికి అవసరమైంది అదే. ఆయన్ని అనుభవిద్దాం, ఆయనను అనుభూతి చెందుదాం. మీకు అర్థమయ్యేలా ఒక్క మాట చెప్తాను. మీ నాన్న గురించి రాయండి అని ఒకవేళ నన్ను అడిగితే 100 పేజీలు రాస్తాను నేను. కారణం ఏంటంటే 44 సంవత్సరాలు, ఇంచుమించు 43 సంవత్సరాలు మా నాన్నను నేను అనుభవించాను. మా నాన్నను గురించి 44 సంవత్సరాలు అనుభవించాను. నేను ఎన్ని పేజీలైనా రాయగలను. ఎందుకని? నేనేం చేశాను? అనుభవించాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మా నాన్న కోపము నాకు తెలుసు, మా నాన్న ప్రేమ నాకు తెలుసు, మా నాన్న దాతృత్వం నాకు తెలుసు, మా నాన్న పట్టింపు తెలుసు, మా నాన్న శ్రద్ధ తెలుసు. నేను ఆయనను అనుభూతి చెందాను. టచ్ చేసి ముట్టుకొని అనుభవించాను నేను ఆయన్ని. ప్రభువు దేవా, నేను నిన్ను కన్నులారా చూస్తున్నా. వినికిడిని గురించిన జ్ఞానం కాదు, నేను కన్నులారా చూస్తున్నా. ఒకటి, ఆయనను అనుభవించాడు యోబు. విన్నది కాదు, ఆయనను అనుభవించాడు. నేటి ఆధునిక క్రైస్తవ్యం యొక్క తక్షణ అవసరత ఏంటి అంటే ఆయనను అనుభవించడం మొదటిది. రెండవది చూద్దాం, చూడండి. ఒకటి అనుభవించాడు, 42వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. కానీ నేను ఒక్కొక్క వచనం చదువుతాను. 2వ వచనం చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అన్నాడు. నేను ఇప్పుడు తెలుసుకుంటుని అన్నాడు. మూడవది ఏంటంటే, మొట్టమొదటిసారి యోబు ఒప్పుకున్నాడు, అనుభవించాడు. రెండవది 3 గొప్ప సత్యాలను చెప్పాడు. ఒప్పుకొని 3 గ్రేట్ కన్విక్షన్స్, 3 గొప్ప ఒప్పిదాలు ఉన్నాయి యోబులో. ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఎందుకు ఇప్పుడు ఒప్పుకున్నాడు అని అన్నాం? 3 రౌండ్లు పట్టుకున్నారు వాళ్ళు.
ఎవరి దగ్గర లొంగలా, అస్సలు లొంగలా. నువ్వు నేరస్తుడు అంటే నేరాన్ని ఒప్పుకున్నాడా? అస్సలు ఒప్పుకోలా. ప్రతి దానికి కౌంటర్ ఇచ్చాడు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను ఒప్పుకుంటాను ప్రభువా. ఏం ఒప్పుకున్నాడు చూడండి. ఆయన ఒప్పుకోలను చూద్దాం. హిజ్ కన్విక్షన్, 3 గ్రేట్ కన్విక్షన్స్. నేను త్వరగా అలా జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, 2వ వచనం, నీవు సమస్త క్రియలను నీవు అన్నిటినీ చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఒకటి, దేవుని సార్వభౌమత్వాన్ని ఒప్పుకున్నాడు. నీవు అన్ని క్రియలు చేయగలవు ప్రభువా, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాదు, నీ సావరినిటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఆయన సార్వభౌమత్వాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాల్సిందంతే. మీకు ఇంకా అర్థం కావాలంటే, సార్వభౌమత్వం అంటే అర్థం కావాలంటే చెప్తా, సింపుల్గా 2-3 మాటలు చెప్తా. 12 మంది శిష్యులు ఎందుకు? ఇంతకుముందు చెప్పింటాను అనుకుంటా, బహుశా ఇంకొకసారి చెప్తున్నాను అంతే. 12 మంది శిష్యులు ఎందుకు? 13 ఎందుకు కాకూడదు? 11 మందిని ఎందుకు చేయకూడదు? 10 ఎందుకు కాకూడదు? 12 ఎందుకు? ఆయన ఇష్టం. అంటే ఆయన సార్వభౌమత్వం. యోబు ఒప్పుకోలే ఏంటంటే, నీవు ఎవరినైనా నలపొచ్చు, నీవు ఎవరినైనా నలపొచ్చు, నీవు ఎవరినైనా శ్రమ పెట్టవచ్చు, నీవు ఎవరికైనా బాధ కలుగు చేయొచ్చు, నీవు ఎవరి జీవితంలో ఎంత వేదననైనా అనుమతించవచ్చు, నాకున్నవన్నీ నీవు తీసేసుకోవచ్చు, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, నా జీవితంలో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. నీ సార్వభౌమ అధికారాన్ని నేనేం చేస్తున్నాను? అంగీకరిస్తున్నా. ప్రభువా, నేను నిన్ను అంగీకరిస్తున్నా. నువ్వు ఏమైనా చేయొచ్చు, నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నా. నువ్వు ఏమైనా నా జీవితంలో జరిగించవచ్చు, నేను నిన్ను ఇప్పుడు ఒప్పుకుంటున్నా. నా ఆరోగ్యాన్ని తీసేసే అధికారం ఉంది, నా 10 మంది పిల్లల్ని ఒకరోజే తీసేసుకునే అధికారం ఉంది, నా ఆస్తినంతటినీ తొలగించే అధికారం ఉంది, నా భార్యను నాకు నుంచి అక్కడ దూరం అయిపోయింది వాస్తవానికి, నా స్నేహితుల ద్వారా నేను నిందించబడ్డానికి నువ్వు అనుమతించే అధికారం ఉంది. నువ్వు ఏమైనా చేయొచ్చు ప్రభువా, నీవు సమస్త క్రియలను చేయగలవు, నువ్వేమైనా చేయొచ్చు. నీ సార్వభౌమత్వాన్ని నేను అంగీకరిస్తున్నా. ఆయన ఏమి చేసినా నేను అనుమతిస్తాను అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ముట్టుకోవద్దు ప్రభువా, నా పిల్లల జోలికి రావద్దు ప్రభువా, ఇక్కడి వరకు రావద్దు నాన్న, దీన్ని ఏం చేయొద్దు, నువ్వు ఎక్కడైనా ఏమైనా చేసుకో, ఇక్కడికి రావద్దు, దీన్ని పట్టుకోవద్దు, దీన్ని ముట్టుకోవద్దు. యోబు ఏమన్నాడో తెలుసా? నువ్వేమైనా చేయగలవు. 3 గ్రేట్ కన్విక్షన్స్. యోబు యొక్క ఒప్పుకోలు, యోబు యొక్క అనుభవం రుచి చూశాడు. మొదటిది. రెండవది ఒప్పుకున్నాడు. దేన్ని ఒప్పుకున్నాడు? ఆయన సార్వభౌమత్వాన్ని. నెంబర్ 2 చూడండి, సెకండ్ కన్విక్షన్ ఏంటో తెలుసా? 3వ వచనం, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయుడెవడవు, అలాగున వివేచన లేని వాడనైనా నేను, ఆ మాట పట్టుకోండి, ఏమీయు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడుతుంది. ఇంకొక గొప్ప కన్విక్షన్ ఏంటో తెలుసా? దేవుని సావరనిటిని ఒప్పుకోవడం ఒక గొప్ప విషయం అయితే, సెకండ్ గ్రేట్ కన్విక్షన్ ఏంటో తెలుసా? నాకు ఏమి అయ్యా దయచేసి వినండి, నాకు ఏమీ తెలీదు. ఎప్పుడు అర్థమైంది అది? శ్రమల తరువాత, బాధ తరువాత, నొప్పి తరువాత, ఇప్పుడు అనుభవములోనికి వచ్చిన తరువాత, దేవుని ఎక్స్పీరియన్స్ చేసిన తరువాత, దేవుణ్ణి అనుభవించిన తరువాత, దేవుణ్ణి అనుభూతి చెందిన తరువాత, దేవుని స్వరాన్ని చెవులారా విన్న తర్వాత యోబు నోటి నుండి వచ్చిన మాట ఏంటి చెప్పండి? నాకు ఏమీయు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీ అంతరంగంలో ఏముంది చెప్పు. నిలబడి ఎవరైనా మాట్లాడుతుంటా, నీ అంతరంగంలో ఏముంది, నీ ఆలోచనలో ఏముంది? వర్తమానమేనది. అలాగే నేను చెప్పాల్సి వచ్చేది, చెప్పేది ఇతను ఆ బోధకుడు, ఇదా వర్తమానం, ఇలా చెప్పిండొచ్చు కదా, అలా మాట్లాడి ఉండొచ్చు కదా, ఈ విధంగా చెప్పిండొచ్చు కదా, ఈ పుస్తకం సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా, ఆ భాగాన్ని
నాకు ఏమీ తెలియదు ప్రభువా. ఆయనను అనుభూతి చెందిన తరువాత, ఆయన అనుభవించిన తరువాత నాకేమీ తెలియదు ప్రభువా. నేను ఏమీ ఎరుగని వాడను. బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడాను. నాకంతా తెలుసు అనే అతిశయం, వెర్రవీగుడుతనం ఒకవేళ ఎవరికైనా ఉంటే కొంచెం గుర్తుపెట్టుకోండి. అది పరిపక్వత లేనితనం. ఎవరో బాధపడ్డారంటే నాకు తెలియదు ఈ మధ్యలో, ఇమ్మెచ్యూర్ అన్నందుకు. అదేం తిట్ట తెలియదు అనటం, అతనికి అది పెద్దగా అవగాహన లేదు అనటం తిట్టేం కాదు కదా. అవును తెలియదు అనడం, ఒప్పుకోవడం ఎంత గొప్ప విషయం. నాకేమీ తెలియదు, నిజమే. చాలామంది ఒప్పుకుంటారు ఏమీ తెలియదు, నేను ఏమీ ఎరుగని వాడిని, నాకేమీ తెలియదు. ఈ మాట అన్నది ఎవరు? ముగ్గురు విపరీతమైన వేదాంత శాస్త్రం తెలిసిన వ్యక్తులతో ఒక్క మాట కూడా ఒప్పుకోలేదేనా? అసలు ఎక్కడ రాజీ పడలేదు, వాళ్ళ దగ్గర ఒక ఇంచు కూడా తగల. అసలు గెలవలేకపోయారు తెలుసా? ముగ్గురు కలిసి యోబును గెలవలేకపోయారు. అంత కౌంటర్లు ఇచ్చాడు. అంత జ్ఞానం కలిగిన వాడు, అంత తెలిసిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? అనుభవించిన తర్వాత నాకేమీ తెలియదు. పెదాల ఇడికొచ్చి కొంతమంది బిల్డప్ ఇస్తారు, నాకేం తెలియదు బ్రదర్. లోపల బాగుంటుంది, నాకు అంతా తెలిసిన ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఏమంటారు తెలుసా? నాకేం తెలియదు బ్రదర్. ప్రార్థన కూడా ఏం చేస్తారో తెలుసా? మాకేమీ తెలియదు ప్రభు. అస్సలు కాదు, అసలు ఒరిజినల్ అది కాదు. నాకు అంతా తెలుసు అనే ఫీలింగ్ ఉంటుంది లోపల, బయటకు ఏమంటాం? నాకేం తెలియదు. ఇది డ్రామా కదా, యాక్షన్ కాదా? ఓ ఈ నటన ఒకటేసారి దేవునితో మాట్లాడుతూ కూడా నటిస్తారు కొంతమంది. ఈ ప్రార్థన ఒరిజినల్ కాదు అసలు. అంతవరకు సాధారణంగా ఉంటారు. ఇక్కడికి వచ్చే లోపల ఏందో పెద్ద డివినిటీ, దైవత్వం అంతా ఆవరించిపోతుంది ప్రార్థనలో. నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు మాత్రం డిఫరెంట్గా ఉంటారు. అంత కఠినంగా మాట్లాడేవాడు ఇక్కడేం ఇంత దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎక్కడ? ప్రార్థనలో. ప్రార్థన అయిన తర్వాత అబ్బా ఇతను ఎంత ఆత్మీయుడు అనే ఫీలింగ్ వస్తుంది. కిందికి వచ్చి మాట్లాడుతుంటే మళ్ళీ తేడా ఉంటుంది కాదా? నాకంతా తెలుసు, నాకు ఏమీ తెలియదు ప్రభువా. నువ్వు ఏమైనా చేయొచ్చు ప్రభువా. మొదటిది, నాకు ఏమీ తెలియదు ప్రభువా. 2, థర్డ్ కన్విక్షన్, 42వ అధ్యాయం 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని, నన్ను నేను, అసలు హిబ్రూలో ఇలా ఉంటుంది, ఏ పో అని తృణీకరిస్తాను చూడు. ఎవరినైనా ఏ పోరా అని తృణీకరిస్తాను చూడు. ఇక్కడ ఏముంటుందంటే, యోబు ఏమంటాడంటే, ఎవరిని తృణీకరిస్తున్నాడో తెలుసా? తననే. ఏ పోరా అని ఎవరిని అంటున్నాడు? తననే. తన్ను తాను తృణీకరిస్తారే, తన్ను తాను తృణీకరించుకోవడం, తన్ను తాను నిజంగా అసహించుకున్నాడు. ఛీ నేను, నా జీవితం అని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చూడండి, ఏమన్నాడు? ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడు. శ్రమ పెట్టబడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? శ్రమను అనుభవించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏడ్చాడు, బాధపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు. కానీ శ్రమలోకి, ధూళిలోనికి వెళ్ళి నిజంగా పశ్చాత్తాపడ్డాడు. నన్ను నేను అసహించుకుంటున్నాను, నన్ను నేను తృణీకరిస్తున్నాను. ఆయనను అనుభవించిన తర్వాత, ఆయనను అనుభూతి చెందిన తర్వాత, ఆయనను ఒప్పుకున్న తర్వాత, ఆయనను టేస్ట్ చేసిన తర్వాత యోబు అంటాడు, నన్ను నేను అసహించుకుంటున్నాను. నా మీద నాకు ఇష్టం లేదు ప్రభువా. నాలో నాకు ఏది కోరదగినవి లేవు. శబాష్రా అనిపించుకోవటానికి నాలో ఒకటి కూడా లేదు. నన్ను నేను అసహించుకుంటున్నా. ఎప్పుడు? when we experience him, మనం ఆయనను అనుభవించినప్పుడు, ఆయనను అనుభూతి చెందినప్పుడు, ఆయనను నిజంగా మనం టేస్ట్ చేసినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇవి లేవు అనంటే చెప్పక్కర్లేదు, నాకైనా నీకైనా. మనకు ప్రభువు సరిగా ఇంకా వచ్చి చూడలా, జస్ట్ వింటున్నాం అంతే. థియలాజికల్ నాలెడ్జ్ కావలసినంత ఉంది మనకు. లేఖన వేదాంతం, దాని గురించిన జ్ఞానం మన బుర్రల నిండా ఉంది. ప్రభువును నిజంగా అనుభవించేవారు చాలా తక్కువ మంది. పిల్లరా, యోబు యొక్క మిక్కటమైన శ్రమ
ఆయనను అనుభూతి చెందేలా చేసింది, ఆయనను అనుభవించేలా చేసింది. ఫలితంగా 3 గొప్ప ఒప్పుకోలులు ఒప్పుకున్నాడు. దేవా నీవు సార్వభౌముడు. ఇది గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏమైనా నా జీవితంలో జరిగించవచ్చు, నీ ఇష్టం. ఎందుకు ఇలా చేస్తున్నావు నేను మాత్రం అడగను. నా కుటుంబం, నా ఆర్థిక పరిస్థితి, నా శరీరం, నా జీవితంపై నీకు సంపూర్ణ అధికారం ఉంది. నువ్వు సమస్త పనులు చేయొచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు. అది మొదటి ఒప్పుకోలు. రెండవది ఏంటి? నాకేమీ తెలియదు. మూడవది, నన్ను నేను అసహించుకుంటున్నాను. ఓకే, రైట్. రండి 42వ అధ్యాయం. 3 గ్రేట్ కన్విక్షన్స్ ఇవి. టేస్ట్ చేసిన తర్వాత, ప్రభువును రుచి చూచిన తర్వాత 3 గొప్ప ఒప్పుకోలు ఉన్నాయి మాత్రమే కాదు. 42వ అధ్యాయం మరొక విషయాన్ని కూడా మనం చదువుదాం. 42వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుదాం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అని అన్నాడు. కన్విక్షన్స్ మాత్రమే కాదు, కన్వర్షన్ కూడా జరిగింది. అక్కడ నోటితో మాత్రమే చేయలేదు. ఇప్పుడేమన్నాడు? ధూళిలోనికి వెళ్ళాడు, బూడిదలోనికి వెళ్ళాడు. కన్వర్షన్ జరిగింది. ఒకటి ఒప్పుకున్నాడు, రెండవది మార్పు చెందాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంచెం ఇదొక్కటి అర్థం చేసుకోండి. మీరు ఒక తేడా గమనించారా? దేవుడు గద్దించినప్పుడు స్నేహితుల కొరకు మాత్రమే వీరు తప్పు మాట్లాడారు అన్నాడు. ఎలీహును గద్దించలేదు. మీరు గమనించారా? ఎలీహును గద్దించలా. ఇంకొకటి, ఎలీహుకు యోబు కూడా ప్రత్యుత్తరం ఇవ్వలా. మీరు చూడండి కావలిస్తే. ఎలీఫజుకు కౌంటర్ ఇచ్చాడు, బిల్దదుకు కౌంటర్ ఇచ్చాడు, జోఫర్కు కౌంటర్ ఇచ్చాడు. కౌంటర్ ఎవరికి ఇవ్వలేదు తెలుసా? ఎలీహుకు ఇవ్వలేదు, మాట్లాడలేదు, యాక్సెప్ట్ చేశాడు. ప్రభువు కూడా ఎలీహును తప్పుపట్టలేదు తెలుసా? ప్రభువు కూడా ఎలీహును తప్పుపట్టలేదు. అంటే రైట్ థియాలజీ, సరి అయినటువంటి వేదాంతాన్ని ఎలీహు చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రభువు మాట్లాడాడు. ప్రభువు మాట్లాడిన తర్వాత ఇప్పుడు యోబు అంటున్నాడు, నేను ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నానంటే కన్వర్షన్ జరిగింది. వాస్తవానికి యోబు కొన్ని చోట్ల ఎలీహు ఏం మాట్లాడాడో తెలుసు. ఒకసారి చూడండి, ఎలీహు మాటల దగ్గరికి ఒకసారి వద్దాం. 36వ అధ్యాయం ఒక్క మాట మనం చదువుదాం. 21 నుండి. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండము, దుఃఖానుభవం కన్నది మంచిదని నీవు వాన్ని కోరుకొని ఉన్నావు. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయన పోలిన బోధకుడు ఎవడు అని అన్నాడు. 37లో మరికొన్ని మాటలు, అక్కడక్కడ నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. జస్ట్ కొన్ని మాటలు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. 14వ వచనం. యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచించుము అంటూ ఏమన్నాడు? దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింప చేయవలనని ఎట్లు తీర్మానం చేయను నీకు తెలియనా? మేఘములను తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము కలవాని మహాకార్యములు నీకు తెలియనా? దక్షిణ గాలి వీచుడు చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఎలీహు ఆ మాట అనడానికి కారణం ఏంటంటే, కొన్నిసార్లు నీ స్థాయికి మించి మాట్లాడావు. యోబు మాటలలో ఏమైనా పొరపాటు కాదు, దాన్ని అనకూడదు, ప్రభు కూడా పొరపాటు అనలేదు. ఏమైనా మాట్లాడాడంటే కొన్నిసార్లు దాటి వెళ్ళి మాట్లాడాడు. అంటే తను చాలా నీతిమంతుడే కాదని కాదు, చాలా నీతిమంతునని మాట్లాడాడు. ఎక్కడ? ముందున్న వచనాల్లో. నేను పర్ఫెక్ట్ ఉన్నాను, దేవుడే నా పట్ల ఇలా నన్ను బాధ పెడుతున్నాడు, నొప్పిస్తున్నాడు, నేను ఎక్కడ తప్పు చేయలేదు, నేను కరెక్టే ఉన్నాను అనే చోట యోబు తనను గురించి తాను కొంచెం పైకి పోయినట్లు అనిపిస్తుంది అని చాలామంది పండితులు అన్నారు. నేననేది కాదు, మీరు రెఫర్ చేయొచ్చు. చాలామంది పండితులు అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఏమొచ్చింది? ఆయనలో కన్వర్షన్ వచ్చింది. విరిగిన వ్యక్తి కనిపిస్తాడు. ఆయనను అనుభవించిన తరువాత యోబు విరిగిపోయాడు, యోబు మారిపోయాడు. నేను ఒక 3 వ్యక్తుల్ని త్వరగా జ్ఞాపకం చేస్తాను. యెషయా 6:5లో ఒక వ్యక్తి అన్నాడు కదా,
ఓ ఆన్ మీ అని అంటాడు. అయ్యో నాకు శ్రమ. విరిగిపోయాడు, నేను మారాను, అయ్యో నాకు శ్రమ. యెషయా 6:5. తర్వాత ఏమన్నాడు? లూకా సువార్త 5:8 పేతురు ఏమన్నాడు? అయ్యో ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమన్నాడు. లూకా సువార్త 7:6 అతను ఎవరు? 7:6 ఏముంటే ఎవరు అతను? శతాధిపతి. ఏమన్నాడు? నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుని కాను అని. వీళ్ళవన్నీ కూడా వీళ్ళు కన్వర్షన్స్, వీళ్ళు మార్పు చెందారు. వాళ్ళ జీవితాలలో మార్పును చూస్తాం. యోబు కూడా ఇప్పుడు మార్పు చెందిన వ్యక్తి. కన్వర్షన్ వచ్చింది. తాను ఆ మాటలు ఏవి పలకట్లా. ఇప్పుడు తాను ఎంత ఉన్నతమైన నీతి కలిగిన వాడో పలకట్ల. అవన్నీ కొట్టివేయబడ్డాయి. చాలా నలిగిపోయాడు, చాలా దీనుడైపోయాడు, చాలా విరిగిపోయాడు. ఎప్పుడు? ఆయనను అనుభవించిన తర్వాత. మెడవంచనితనం, విర్రవీగుడుతనం, లెక్కలేనితనం, ఎదుటి వారిని తిరస్కరించే వ్యక్తిత్వాలు, వీరిని ఆయనను అనుభవించని వారు వీరు. ఎవరైనా ఈ సాయంకాలం ఈ కూడికలు ఎవరైనా ఉన్నారు? యోబు పూర్తిగా నలిగిపోయాడు. ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, నన్ను నేను అసహించుకుంటున్నాను. పూర్తిగా మారిపోయాడు. ఏ వాదన చేయలా. నేను ఏమాత్రం గొప్పవాడిని కాదు ప్రభువా. టోటల్లీ యు ఆర్ చేంజ్డ్. పూర్తిగా మారిపోయాడు. అతిశయిస్తున్న ఓ సోదరుడా సోదరి, విర్రవీగుతున్న ఓ సోదరుడా సోదరి, మెడవంచనితనము కలిగిన ఓ సోదరుడా సోదరి, ఈ రాత్రి ఈ పాఠం మనకే. హ్యావ్ యూ చేంజ్డ్? మీరు మారారా? మనం మారామా? మనలో మార్పు ఉందా? ఆ కన్వర్షన్ ఉందా? ఆయనను అనుభవిస్తే మనం విరిగిపోతాం, మనము నలిగిపోతాం, మనము దీనులం అవుతాం, మనము నేల మట్టుకు దిగిపోతాం. వాళ్ళ హృదయాలు విరిగిపోతాయి, వాళ్ళ వ్యక్తిత్వాలు విరిగిపోతాయి, చాలా మెత్తగా అయిపోతారు, చాలా సులభంగా లోబడతారు. కరుకుదనం ఉండదు, కాఠిన్యం కనిపించదు. దేవా, నన్ను నేను అసహించుకుంటున్నాను, ధూళిలోను బూడిదలోను పడుతున్నాను అన్నాడు. ఒప్పుకున్నాడు. 2 మార్పు చెందాడు. 3 త్వరగా రండి, 42వ అధ్యాయం. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది యోబుకు సంబంధించింది కాదు, కానీ యోబు శ్రమానంతరం జరిగిన మరొక్క మాట నేను జ్ఞాపకం చేసి వర్తమానాన్ని ముగిస్తాను. 42వ అధ్యాయం తర్వాత 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు అని అన్నాడు. నన్ను గురించి మీరు యుక్తమైనది పలుకలేదు అని అన్నాడు. ఇప్పుడు వినండి. హలో వినాలి. ఇది ఫైనల్. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ముగ్గురిని గనక దేవుడు గద్దించి ఉండకపోయింటే ఎవరెవరిని? ఎలీఫజుని, బిల్దదును, జోఫరును. ఏమైండేది? వారు రైట్, వాళ్ళు యుక్తమైనది మీరు పలకలేదు అని ప్రభు అన్నాడు కాబట్టి సరిపోయేది. అలా అనకపోయింటే ఏమైండేది? చెప్పండి. వాళ్ళు నిజమైండే వాళ్ళు, ఎస్ వీఆర్ రైట్ అనుకునిండేవాళ్ళు. జరిగిన 3వ గొప్ప మార్పు ఏంటో తెలుసా? దేవుడు తప్పుడు వేదాంతాన్ని సరిచేశాడు. ఆయనను గుర్చిన సరిగాని అవగాహనను ఆయన ఏం చేశాడు? సరిదిద్దాడు. ముగ్గురు సరిచేయబడ్డారు, ముగ్గురు కరెక్ట్ చేయబడ్డారు. ఎవరి శ్రమను బట్టి? యోబు శ్రమను బట్టి. ఒకవేళ యోబు శ్రమ కలిగిండకపోయింటే ఆ ముగ్గురు కరెక్ట్ చేయబడిండే వాళ్ళు కాదు. ఎవరు ఆ ముగ్గురు? చెప్పండి. ఎలీఫజు, జోహరు, బిల్దదు. వీళ్ళు కరెక్ట్ చేయబడిండే వాళ్ళు కాదు. వీళ్ళు దేవుని గురించి ఏమైతే ఆలోచించే వాళ్ళో అదే కరెక్ట్ అయిండేది. ఇప్పుడు చెప్పండి, యోబు శ్రమ యోబుకు మాత్రమే కాదు, ఎవరికి ఉపయోగపడింది? స్నేహితులకు కూడా. వారు సరిచేయబడ్డారు. నమ్మండి, మన శ్రమలు ఇతరుల సవరణ కొరకు కొన్నిసార్లు, మన శ్రమలు ఇతరుల ఆదరణ కొరకు కొన్నిసార్లు.
మన బాధ, మన కన్నీళ్ళు ఇతరుల హెచ్చరిక కొరకు కొన్నిసార్లు. యోబు శ్రమ, యోబు బాధ, ముగ్గురు వ్యక్తులు సరిచేయబడ్డారు. రాంగ్ థియాలజీ, ఫేక్ థియాలజీ, తప్పుడు వేదాంతాన్ని, సరికాని వేదాంతాన్ని దేవుడు ఆ దినాన్ని ఏం చేశాడు? క్రమపరిచాడు. దేవుని గురించి సరిగాని అవగాహనతో ఉన్నవారు ఇప్పుడు ఏమయ్యారు? సరిచేయబడ్డారు. ఒక్క మాట చదువుదాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలన్న ఒక్క వచనం మనం చదువుకొని ముగించుకుందాం. యోబు యొక్క శ్రమ యోబుకు మాత్రమే కాదు, అది ఎవరికి మేలు కలుగు చేసిందో ఆలోచన చేస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను అని అన్నాడు. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? కిందికి రండి, 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ఏమనుంది? ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఎవరిని బట్టి? యోబును బట్టి, పౌలును బట్టి. పౌలు శ్రమ కొందరికి రక్షణ కలుగు చేస్తే, పౌలు శ్రమ కొందరికి ధైర్యం కలుగు చేసింది. పౌలు శ్రమ కొందరికి విశ్వాసాన్ని వృద్ధి చేసింది. మన శ్రమలు కొన్నిసార్లు మనలను శ్రమ పెట్టి ఇతరులకు దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. మనకు నొప్పిని కలుగు చేసి ఇతరులకు దీవెనను కలుగు చేస్తాడు. మంచిదే కదా? భక్తుల శ్రమ అనేక మందికి కొన్నిసార్లు ఆదరణ, కొన్నిసార్లు పాఠం. పొద్దున దైవజనులు వెంకటరత్నమన్న గారు మాట్లాడారు కదా, చార్లెస్ కౌమెన్ అనే ఆమె భర్త గనక పడకలో ఉండకపోయింటే అంత అద్భుతమైన పుస్తకం వచ్చిండేదే కాదు. ఆమె ఒక్కటి శ్రమ పెట్టబడ్డది, లక్షల మంది ఆదరించబడుతున్నారు. ఒక్క పుస్తకం. నన్ను కూడా ఆదరించింది అదే. నా మొదట కూతురు పుట్టినప్పుడు ఆ పాప కాళ్ళల్లో పొరపాటు తేడా అంటే కనిపించినప్పుడు, ఇప్పుడు లేదులేండి, ఎవరు గమనించలేదు ఇప్పుడు, కానీ అది జనరల్ అంట. కొన్నిసార్లు అట్లా పుడతారంట, మనకు తెలియదు కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. జ్యేష్ఠ కుమార్తె. భయపడ్డాను, చాలా బాధతో ఇంటికి వెళ్ళాను. 2 అబార్షన్స్ తర్వాత దేవుడు కుమార్తెనిస్తే, ఈ కుమార్తె కూడా ఏంది ప్రభా ఇట్లా ఇచ్చావు అని అనుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకొని ఉన్నాను. 3 గంటల వరకు పడుకున్నాను. 11 నుండి 3 గంటల వరకు రాత్రి అంతా మేలుకున్నాను. కాబట్టి పక్కన ఎడారిలో సెలయాలి పుస్తకం నన్ను ఆదరించింది. ఎంతమందిని ఆదరించిందో అదే. ఒక వ్యక్తి జీవితంలోని శ్రమ లక్షల మంది ఇప్పటికేమవుతున్నారు? ఆదరించబడుతున్నారు. కొన్నిసార్లు మన శ్రమ మేలు కలుగు చేస్తుంది. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో అదే అన్నాడు. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను గ్రహించువాడు, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తిమంతుడు. మా శ్రమ ద్వారా ఇతరులకు ఏం కలుగు చేస్తాడు? ఆయన ఆదరణ కలుగు చేస్తాడు. కాబట్టి తాము శ్రమ పెట్టబడ్డానికి సిద్ధపడ్డారు. యోబు శ్రమ ఇతరులకు ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని కలిగించింది. 3 స్నేహితులు సరిచేయబడ్డారు. వారి వేదాంతం సరిచేయబడింది, వారి థియాలజీ కరెక్ట్ చేయబడింది, వాళ్లకు దేవుని గురించిన తప్పుడు అవగాహన సరిచేయబడింది. ఎవరి శ్రమను బట్టి? యోబు శ్రమను బట్టి. పిల్లరా, 3 విషయాలు. యోబు శ్రమల ద్వారా ఆయనను అనుభవించగలిగాడు. ఈ అనుభవంలో 1 ఒప్పుకోలు జరిగింది. 3 గ్రేట్ కన్విక్షన్స్ ఉన్నాయి. మాత్రమే కాదు, కన్వర్షన్ ఉంది. ఆయన మార్పు చెందిన వ్యక్తిగా కనిపిస్తాడు. 3వది, ఇతరులకు ప్రయోజనకరంగా మారాడు. కాబట్టి శ్రమలు అన్నవి మనము ఆయనను అనుభవించటానికి మనకు ఉపయోగపడతాయి. ఆయన అనుభవించడానికి ఉపయోగపడతాయి. దేవుణ్ణి టేస్ట్ చేసే కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అని నైరాశ్యంతో, వైరాగ్యంతో, బాధతో చెప్పక్కర్లా. ఇప్పుడే ఎలా చెప్పొచ్చు చెప్పండి? ఈ కాలాన్ని, భూమి మీద నరుల కాలం యుద్ధకాలాన్ని బాధతో చెప్దామా, సంతోషంతో చెప్దామా? సంతోషంతో చెప్దాం. ఎందుకని? ఈ యుద్ధకాలం మనం ఆయనను అనుభవించడానికి కృప చూపిస్తుంది. ఈ యుద్ధకాలం మనలో 3 గొప్ప ఒప్పుకోలులకు కారణమవుతుంది. ఈ యుద్ధకాలం మనలో గొప్ప పరివర్తనకు కారణమవుతుంది. ఈ యుద్ధకాలం మనల్ని అనేక మందికి ప్రయోజనకరంగా మారుస్తుంది. ఇంతకు మించి ఏం కావాలి? యుద్ధకాలమే. కానీ యుద్ధకాలంలో
దేవుడు మన ద్వారా ప్రయోజనాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి ప్రస్తుతం మనమున్న శ్రమలను బట్టి దుఃఖపడకండమ్మా, అయ్యా దుఃఖపడకండి. ఒకరోజు వస్తుంది, నీ జీవితంలో కూడా 37వ అధ్యాయం వస్తుంది. నీ జీవితంలో కూడా 37వ అధ్యాయం వస్తుంది. అంతవరకు ఆగు, తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనను అనుభవించవచ్చు. గొప్ప ఒప్పుకోలుకు వచ్చేస్తాం, జీవితాల్లో పరివర్తన వచ్చేస్తుంది, మన ద్వారా అనేక మంది ప్రయోజనాన్ని పొందుతారు. అంతవరకు యుద్ధకాలములో ఆయన వదిలిపెట్టకుండా నీతిని గట్టిగా పట్టుకుందాం, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఆయనను సేవిద్దాం. ఎంత శ్రమైనా గట్టిగా పట్టుకోండి. 37, 38 అధ్యాయాలు వచ్చేంతవరకు వెయిట్ చేయండి. ఎవరేమైనా సరే అక్కడే ఉండండి, ఆయన పాదాలని గట్టిగా పట్టుకుందాం. అలా శ్రమలలో సైతం నమ్మకంగా ఆయన్ని సేవించటానికి, తద్వారా ఆయనను అనుభవించటానికి, తద్వారా మనము పరివర్తన చెందటానికి, మనము ఆయనను ఒప్పుకోవటానికి, తద్వారా అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి ప్రభువే మనందరికీ చాలినంత సహాయాన్ని తన ఆత్మ ద్వారా చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయండి. మా శ్రమ, మా బాధ, మా ఈ యుద్ధకాలం మిమ్మల్ని అనుభవించడానికి సహాయపడుతుందని దేవా, మేము అనుభవించినప్పుడు మీ సార్వభౌమత్వాన్ని మేము అంగీకరిస్తాం. మీరు ఏమైనా చేయొచ్చు మా జీవితాల్లో, నువ్వు ఇది అది చేయకూడదని నీకు షరతులు పెట్టడానికి మేము అర్హులం కాము. మీరు సమస్త క్రియలు చేయొచ్చు నాన్న. మాకేమీ తెలియదు, మాకు అర్థమవుతున్న విషయం అది. మా శ్రమల ద్వారా మా పట్ల మాకు అసహ్యమేస్తుంది, శ్రమలలో అతిశయమంతా అణిచివేయబడుతుంది, దీనులమైపోతాం. మిమ్మల్ని అనుభవించిన కారణాన మా శ్రమానుభవాలను బట్టి మాలో పరివర్తన కలుగుతుంది. ఈ శ్రమ, ఈ యుద్ధకాలం మమ్మను మారిన మనుషులనుగా చేస్తుంది. ఈ యుద్ధకాలం అనేక మందికి మమ్మను దీవెనకరంగా మారుస్తుంది, ఇతరులను సరిచేస్తుంది, ఆదరిస్తుంది, హెచ్చరిస్తుంది. ఈ యుద్ధకాలంలో నమ్మకంగా మా నీతిని విడిచిపెట్టకుండా, యథార్థతను వదిలిపెట్టకుండా మిమ్మల్ని గట్టిగా పట్టుకొని నమ్మకంగా మిమ్మల్ని సేవించే కృపనిమ్మని, 2 దినాలు మీ దాసుల ద్వారా మీరు అందించిన ప్రతి వర్తమానాన్ని ఫలింపు చేయమని, విని వెళ్ళిపోవడానికి అలవాటు పడిన ప్రజలం మేము, లేఖనం మాలో లోతుగా నాటుకుపోవటానికి సహాయం చేయమని, మేరికపుడి స్థానిక సంఘం, కుటుంబాలు, బాధ్యత కలిగిన పెద్దలు, దేవుని సేవకులు, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి, సమాధానాన్ని విస్తరింపచేయండి. మీ శిరసత్వం, మీ ప్రభుత్వం, మీ ఏలుబడి ఈ సంఘములో మరెక్కువగా కనిపించడానికి సహాయం చేయండి. మీ ప్రియకుమారుణ్ణి వీరి ద్వారా మహిమపరుచుకోమని, సంఘాన్ని దీవించమని, చేరి వచ్చిన ప్రియులను దీవించమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.